గ్రహాల సంచారాల ప్రకారం మేషరాశి వారి నెలవారీ ఫలితాలు సంభావ్యత ఆధారంగా జూన్ 16, 2025 నుండి జూలై 15, 2025 వరకు. కెరీర్ మరియు ఆర్థిక పరిస్థితి జూన్ 16, 18 వరకు. జూన్ 11న వచ్చిన స్ట్రాబెర్రీ పౌర్ణమి ప్రభావం ఇంకా కొనసాగుతుంది. ఈ సమయంలో పనిచేసే విషయాల్లో కొత్తదనంతో ముందడుగు వేయండి. మీ ఉత్సాహం, నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ప్రారంభించే ప్రాజెక్టులకు దీర్ఘకాలిక విజయ సాధ్యత ఉంది. జూన్ 18, 21 వరకు ఈ కెరీర్ మార్పును కలిగించే అవకాశం వస్తుంది. అప్రమత్తంగా ఉండండి, ఇది మీ దిశను మలుపు తిప్పే సమయం కావచ్చు. జూన్ 25, 28 వరకు నాయకత్వ స్థానాల్లో ఉన్నవారికి గుర్తింపు లభించవచ్చు. ఇతరులను ప్రేరేపించడంలో మీ నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. జూలై 2, 4 వరకు. జూన్ 9న కర్కాటకంలో బృహస్పతి ప్రవేశించడం వల్ల పెట్టుబడులు పెట్టడం లేదా ఉద్యోగ సంబంధిత ఆర్థిక పురోగతికి ఇది అనుకూల సమయం. జాగ్రత్తలు మరియు సూచనలు జూన్ 19, 22 వరకు అప్రతిత ఖర్చులకు లోనవుతారు. అనవసర ఖర్చులు నివారించండి. జూలై ప్రారంభంలో ఆదాయం పెరగొచ్చు, కానీ జూన్ మధ్యలో ఖర్చులు నియంత్రించాలి. జూన్ చివరి వారం పనిలో నిబంధనలు లంఘించవద్దు. పని విభజించండి. ప్రేమ మరియు పెళ్లి సంబంధాలు జూన్ 17, 20 వరకు ప్రేమకరమైన కాలం. ఒంటరిగా ఉన్నవారికి ఆకర్షణ కలిగే వ్యక్తిని కలిసే అవకాశం ఉన్న సంబంధాల్లో ప్రేమ పునరుత్తేజం అవుతుంది. జూన్ 27, 30 వరకు సంభాషణలు కీలకం. సంబంధాలలో ఉన్న అపోహలు తొలగించండి. జూలై 4, 6 వరకు శుక్రుని అనుకూల దృష్టి వల్ల ప్రేమలో మధురత ఉంటుంది. ప్రేమాభివ్యక్తి లేదా భావోద్వేగ అనుబంధాలను బలోపేతం చేయడానికి అనుకూల సమయం. జూలై 10 ప్రాంతంలో కొత్త ప్రేమ సంబంధం మొదలవచ్చు, ముఖ్యంగా ప్రేమ కోసం ప్రయత్నిస్తున్న వారికి. జాగ్రత్తలు మరియు సూచనలు జూన్ 25 తర్వాత భావోద్వేగ స్థిరత్వం మెరుగవుతుంది. జూలై మొదటి వారంలో ఆనందాన్ని పునఃసంధానం చేసేందుకు ప్రయత్నించండి. ఆరోగ్యం మరియు శ్రేయస్సు జూన్ 18, 21 వరకు మంగళుడి కన్య రాశిలోకి ప్రవేశంతో ఒత్తిడి లేదా అధిక పని మానసిక ఆందోళనకు దారితీస్తుంది. విశ్రాంతి తీసుకోండి. స్క్రీన్ సమయం తగ్గించండి. జూన్ 29, జూలై 2 వరకు శక్తి, స్థైర్యం పెరుగుతుంది. వ్యాయామం ప్రారంభించడానికి మంచి సమయం. జూలై 9 మకర రాశిలో పౌర్ణమి నిద్ర, భావోద్వేగ సంతులనం ముఖ్యం. దీర్ఘ శ్వాసలు, తేలికపాటి ధ్యానం చేయండి. వేసవి వేడి మరియు అధిక ఆశయాల వల్ల శరీర శ్రమ పెరుగుతుంది. నీటిని బాగా తాగండి. శరీరానికి విశ్రాంతి ఇవ్వండి. ధన్యవాదాలు వీక్షించినందుకు. ఇంకెంతో జ్యోతిష్య సమాచారం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ అవ్వండి. సురక్షితంగా ఉండండి, సంతోషంగా ఉండండి.